వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో గ్యాస్ బుక్ చేసుకున్న 25 రోజులకే గ్యాస్ సిలిండర్స్ తీసుకోవచ్చు. జీవో విడుదల చేసిన ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న కూటమి నాయకులు. జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్టలో ఎన్యూమరేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన తహసీల్దార్ శివజ్యోతి, కమిషనర్ వెంకటరమణ. జంగారెడ్డిగూడెంలో గుట్టాయిగూడెం రోడ్డు నందు కోదండ రామాలయం పునర్నిర్మాణ పనులు, బాలాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన భక్తులు. గిరిజన గ్రామాలలో పాఠశాల తరగతి గదులు కుదింపును నిరసిస్తూ నిరసన బాట చేపట్టిన గిరిజన విద్యార్థి సంఘాలు, గ్రామస్తులు. జంగారెడ్డిగూడెం పోలీసులచే భారీ భూ కుంభకోణం ఛేదన, 7 నిందితుల అరెస్ట్. జంగారెడ్డిగూడెం పట్టణ అర్బన్ పరిధిలో 25 రోజులకే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నట్లు కూటమి నాయకులు తెలియజేశారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న 25 రోజులకే మరొక సిలిండర్ పొందే విధంగా జీవో విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోనేటి చంటి, కొప్పాక శ్రీనివాసరావు, షేక్ ముస్తాఫా, బొబ్బర రాజ్పాల్ కుమార్, పొద్దుని పని తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త అండి. ఏంటంటే అది మనం గ్యాస్ మీద ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. బుకింగ్ 45 రోజుల దాకా, 45 రోజులు బుక్ చేసిన డెలివరీ డేట్ కాడి నుంచి 45 రోజుల దాకా బుక్ చేసుకుని మళ్ళీ రీబుకింగ్ ఉండేది కాదు. చాలా ఇబ్బంది పడేవారు పట్టణ ప్రజలందరూ కూడా. దాన్ని మా కూటమి దృష్టిలోకి రావటం, మేము మన గౌరవ ఎంపీ గారు శ్రీ పుట్టా మహేష్ గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారికి మేము ఇది చాలా ఇబ్బందిగా ఉంది, అన్ని అర్బన్లో అన్ని చోట్ల కూడా 25 రోజులకు ఉంటే మనకి జంగారెడ్డిగూడెం గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయినా కూడా ఇవాళకి కూడా ఇంకా ఇవాళకి 45 రోజులకే ఉందని చెప్పని మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఆయన వాళ్ళిద్దరూ కలిసి జేసీ గారితో మాట్లాడి వెంటనే ఫోన్లతో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేసి ఇవాళ అది వాళ్ళ జీవో కింద ఇష్యూ అయ్యి ఇవాళ 25 రోజులకే మనకి బుకింగ్ ఏదైతే మన డెలివరీ డేట్ కాడి నుంచి 25 రోజులకి మళ్ళీ రీబుకింగ్ అవుతానికి ఇవాళ వచ్చిందని ఆర్డర్ జీవో వచ్చింది. ఇవాళ నుంచి హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళందరికీ కూడా ఇవాళ నుంచే బుకింగ్ చేసిన 25 రోజులకి ఇవాళ మళ్ళీ రీబుకింగ్ అవుతుందండి. అది తెలుసుకునే పట్టణ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని ఈ ప్రజలందరూ కూడా గ్యాస్ ఇబ్బందులు తొలగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే భారత్ గ్యాస్ ఏదైతే ఉందో అది 1-2 రోజులు పడుతుందంటండి. అది ఆ జీవో వస్తానికి భారత్ గ్యాస్కి 1-2 రోజులు పడుతుంది. హెచ్పీ గ్యాస్ వాళ్ళందరూ కూడా ఇవాళ నుంచే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకి ఏదైతే మంచి చేయాలని ముందు ఆలోచనతో అవన్నీ కూడా మేము కూటమి ప్రభుత్వం అంతా కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మరి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు గ్రేడ్ 1 మున్సిపాలిటీలో ఉన్నప్పటికీ గ్యాస్ విషయంలో మరి గ్రామీణ ప్రాంత ప్రజల్లాగా 45 రోజులు వేచి ఉంటేనే కానీ గ్యాస్ బుకింగ్ లేని ఇబ్బంది, బుక్ చేసుకోవడానికి ఇబ్బంది వచ్చేది. మరి ఈ రోజు నుంచి ఆ ఇబ్బంది తీరింది. మరి దీనికోసం గతంలో మరి బీజేపీ నాయకులు ఒక ఉద్యమం చేయటం, ఆర్డీఓ గారికి తదితర నాయకులకి అధికారులకి మెమరాండమ్స్ ఇవ్వటం, తర్వాత మే 6వ తారీఖున మరి నేను నా మిత్రులు కొంతమంది కలిసి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, వారి ఎమ్మటనే జేసీ గారితో మాట్లాడి సార్ ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీ, దీన్ని ఎమ్మటనే మనం మార్చాలి, అక్కడ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారు జేసీ గారికి చెప్పటం, జేసీ గారు ఆ ఆదేశాలని స్వీకరించి దాన్ని ప్రొసీడింగ్స్ని ఈ రోజున మరి ఎంఆర్ఓస్కి ఇవ్వటం జరిగింది. మరి అంతకుముందు ఎమ్మెల్యే గారు కూడా జేసీ గారికి ఈ విషయం మీద చెప్పి ఉన్నారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇక్కడ బీజేపీ నాయకులు మరి మేము అందరం కలిసి కృషి చేయటం వలన ఈ 45 రోజులు గ్యాస్ బుకింగ్ అన్నది 25 రోజులకి రావటం జరిగింది. గ్యాస్ కష్టాలు ప్రజలందరూ కూడా తీరినట్టని చెప్పేసి మరి మేము భావిస్తూ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలకు ఏది మంచి అయితే అదే చేయడానికి మేమంతా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరి గ్యాస్ కష్టాలని తీర్చిన మరి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారికి, మరి స్థానిక శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారికి ఈ సందర్భంగా పట్టణ ప్రజల తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలో ప్రజలందరికీ కూడా గ్యాస్ వినియోగదారులందరికీ శుభవార్త. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో 25 రోజులు బుకింగ్ అనేది పరిష్కారం అయింది. దీంట్లో ప్రధానంగా జంగారెడ్డిగూడెం మేజర్ మున్సిపాలిటీ, గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయినప్పటికీ
మన హక్కు ఒకటి కోల్పోయాం ఇందులో. అంటే మనకి పశ్చిమాసియా యుద్ధాలు రావటం మూలన ఆ సమస్య తెలిసింది, కానీ వాస్తవానికి ఆ యుద్ధాలు అనేది రాకపోతే దీని మీద అంత పెద్ద దృష్టి ఉండేది కాదు, తెలిసేది కాదు. కానీ మన హక్కు మాత్రం కోల్పోతూ ఉండేవాళ్ళం. ఆ హక్కు ఏంటంటే పట్టణ గ్రేడ్ 1 మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలు లాస్ట్ డెలివరీ తేదీ నుంచి 25 రోజుల్లో బుకింగ్ అనుమతి అనేది ఉండాలి. అది మనకి 45 రోజుల్లో ఉంది. కారణం ఏంటి అని అన్వేషిస్తే వ్యక్తిగతంగా నేనే ఆ సమస్యను ఫేస్ చేసాం. దాంట్లో ఏంటంటే జంగారెడ్డిగూడెం గ్యాస్ ఏజెన్సీలు రూరల్ వితారక్ అనే కేటగిరీలో ఉండటం, దాన్ని షహర్ వితారక్ అనే కేటగిరీకి మార్చాలి. దాని మీద పిఎంఓలో కానీ ఆర్డీఓలో కానీ అనేక కంప్లైంట్లు పెట్టడం, స్థానిక సొంగారాషన్ కుమార్ గారికి ఎంపీ గారికి తెలియజెప్పడం, అన్నిటి మీద రివ్యూ చేసిన తర్వాత యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ఇది గ్రేడ్ మార్చాలి. గ్రేడ్ 1 మున్సిపాలిటీలో గ్యాస్ కంపెనీల యొక్క కేటగిరీని మార్చాలి. ఆ కేటగిరీని ఈరోజు స్థానిక ఎంపీ ఎమ్మెల్యే గారు బీజేపీ అగ్రనాయకులు అందరి నేతృత్వంలో ఇది పరిష్కరించడం జరిగింది. ఇక నుంచి లాస్ట్ డెలివరీ తేదీ నుంచి 25వ రోజునే బుకింగ్ అనుమతి వస్తుంది. భారత్ గ్యాస్కి ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ అవుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏంటంటే ప్రజా సమస్యలు ఏదున్నా దాన్ని ఐడెంటిఫై చేసి ప్రజల సౌకర్యార్థం పనిచేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. ఇది ప్రజాప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీడియాకి తెలియజేస్తున్నాం. దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, బీజేపీ అగ్రనాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా రైతులను దివాలా తీయిస్తున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మల సురేష్ విమర్శించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం ఏలూరు జిల్లా కమిటీ సమావేశం వడ్లమూడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన గురువారం బొట్టాయిగూడెం రామనర్సయ్య భవనంలో జరిగింది. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోరంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పామాయిల్ రైతులను మోసం చేయడానికి ప్రైవేట్ ఫ్యాక్టరీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ నెల 20వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం ఏలూరు జిల్లా 7వ మహాసభను రైతు కూలీలందరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సద్గురు, రాముడు, మండ్రు ముసలారెడ్డి పాల్గొన్నారు. తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా ఐటీడీఏ కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఈ ఐటీడీఏ ప్రభుత్వం శ్రద్ధ తీసుకోకపోవడంతో ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఈ యొక్క చదువు అనేది వెనకబడతనానికి గురవుతున్నది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుని నిలబెట్టాలని, అదేవిధంగా ఈరోజు పుల్లరాముగూడెం, లంకపాకల, అదేవిధంగా ఇటికల కోట, ఏదైతే రెడ్డి కుంకలు ఉన్నాయో ఆ స్కూళ్ళల్లో చేస్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి మా అఖిల భారత రైతు సంఘం పూర్తి మద్దతు తెలుపుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు పొరంల శ్రీనివాస్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శిని. ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గం బుట్టాయిగూడెంలో కామ్రేడ్ వడ్లమూడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఇందులో ప్రధానంగా ఇవాళ పామాయిల్ రైతుల పైన ప్రైవేటు ఫ్యాక్టరీల వాళ్ళు, ప్రభుత్వ ఫ్యాక్టరీలు పామాయిల్ రైతులకు అధిక మొత్తంలో ధరలు చెల్లిస్తున్నాయనేసి కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఇది రైతాంగ వ్యతిరేక చర్య అని రైతు కూలీ సంఘం ఖండిస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వ ఫ్యాక్టరీలు, ప్రభుత్వ సంస్థలు ఇస్తున్నటువంటి ధరనే రైతుకు గిట్టుబాటుగా లేదు. వాళ్ళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పామాయిల్ రైతులకు ధరలను పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ ధరలను పెంచుతూనే పామాయిల్ రైతులకు గిట్టుబాటు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులలో రైతాంగం అనేక కష్ట నష్టాలు పడి పామాయిల్ పంటను తీస్తూ ఉంటే ప్రైవేటు ఫ్యాక్టరీల వాళ్ళు పామాయిల్ రైతుల మీద అధిక ధరలు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఫ్యాక్టరీలు ఇస్తున్నాయని కోర్టులకు వెళ్ళటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అందుకనే ఈరోజు సీతానగరంలో పామాయిల్ రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి, పామాయిల్ రైతుల మీద ప్రైవేటు ఫ్యాక్టరీలు కోర్టుకు వెళ్ళిన దానికి నిరసనగా చేస్తున్నటువంటి ఉద్యమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుంది. పోలవరం మండలం ఇటికలకోట గ్రామంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో 8, 9, 10వ తరగతులు కుదింపు నిర్ణయంపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం గ్రామస్తులు పాఠశాల గేట్లకు తాళాలు వేసి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కలిసి ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటే పరస్పరం
బాధ్యతగా ఉంటారని తెలిపారు. 5వ తరగతి చదివే తమ్ముడు, 10వ తరగతి చదివే అన్నయ్య కలిసి ఉండటం వల్ల పిల్లల్లో ధైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ఉన్నత తరగతులను తొలగించడం వల్ల చిన్నారులు విడివిడిగా ఉండాల్సి వస్తుందని, దీంతో పాఠశాల నుంచి పారిపోవడం, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పాఠశాలలో సరైన తరగతి గదులు లేకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులను ఎదురుగా ఉన్న భోజనశాలలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారని తెలిపారు. కట్టిక నేలపై కూర్చుని చదువుకోవాల్సి రావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గిరిజన విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించి 8, 9, 10వ తరగతులను యథావిధిగా కొనసాగించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో నూతన సంస్కరణలు తీసుకురావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠశాలలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బొట్టాయిగూడ మండలం లంకపాకల గిరిజన ఆశ్రమ పాఠశాలకు తాళాలు వేసి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 2వ రోజు ఆందోళనలో అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్ ఎస్ రామ్మోహన్, అంతర్వేదిగూడెం ఎంపీటీసీ కొవ్వాసు గోవిందరాజు, ప్రగతిశీల యువజన సంఘం డివిజన్ అధ్యక్షులు కె పోతిరెడ్డి, మాజీ సర్పంచ్ కారం లక్ష్మి, మాజీ ఉప సర్పంచ్ చింతల కృష్ణలు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆదివాసీ గిరిజనులు చదువుకుంటూ ఉన్నారని, ఆదివాసీ ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా వెనుకబడి జీవిస్తున్నటువంటి దశలో విద్యా వ్యవస్థ అభివృద్ధి అనేటువంటిది చాలా ముఖ్యంగా భావిస్తున్నారన్నారు. గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పాఠశాలలు ఐటీడీఏ పరిధిలో 25 పాఠశాలలు ఉన్నాయని, ఈ పాఠశాలలో 4 పాఠశాలలు మాత్రం 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యాబోధన జరగాలని, 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు 21 పాఠశాలలో విద్యాబోధన జరగాలని ప్రభుత్వం నూతన సంస్కరణను తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో గిరిజన విద్యార్థులు వారు చదువుకుంటున్నటువంటి లంకపాకల, పులిరామన్నగూడెం, రెడ్డిపోపల్లి, ఇటికలకోట పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి లేకపోవడం వల్ల వారు డ్రాప్ అవుట్స్ గా మారే ప్రమాదం ఉందని తెలిపారు. రామ్మోహన్, అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్. ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్ని కొత్త విద్యా సంస్కరణలు తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా లంకపాకల పాఠశాలని 3వ క్లాసు నుంచి 10వ తరగతి వరకు నడుస్తున్నటువంటి పాఠశాలని నేడు 3 నుంచి 7 వరకు తగ్గించడం జరిగింది. అలాగే మండలంలో ఉన్న పులిరామనగూడెం పాఠశాలని 3 నుంచి 7వ తరగతి వరకే తగ్గించారు. రెడ్డికోపెల్లో ఉన్నటువంటి పాఠశాలను కూడా 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు తగ్గించారు. పోలవరం మండలంలో ఉన్నటువంటి ఇటికలకోటలో కూడా ఆ పాఠశాలను కూడా 3 నుంచి 7 వరకు తగ్గించడం జరిగింది. ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు 8, 9, 10 తరగతులని బయటికి వెళ్ళిపోమని ఇక్కడ ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. దీని కారణంగా ఈ పాఠశాల పరిధిలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు, విద్యార్థులు అందరూ కలిసి మా పాఠశాలని, లంకపాకల పాఠశాలని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నడిపించాలని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని నిన్న నుండి ఈ రోజు 2వ రోజు నిర్వాధికంగా ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజలు గాని, విద్యార్థులు గాని, ఈ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆదివాసీ, కొండరెడ్డి, గిరిజన విద్యార్థులు ఇవాళ లంకపాకల నుండి ఇవాళ రేపల్లె, రేగులపాడు, అలాగే మోదేలు, ఇవాళ చింతకొండ, గొట్టలరేవు ఇలా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఆదివాసీ, గిరిజన, కొండరెడ్డి గిరిజన విద్యార్థులు ఇవాళ దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేనటువంటి దుస్థితిలో ఇవాళ లంకపాకల స్కూల్లో వచ్చి చదువుకుంటా ఉన్నారు. అలాంటి చదువుకుంటున్నటువంటి పాఠశాలని ఇవాళ తరగతులు తగ్గించి ఇవాళ 7 వరకు తగ్గించడం అంటే విద్యార్థులని చదువులకు దూరం చేయడమే. ప్రభుత్వం ఇక్కడ 10వ తరగతి వరకు నడిపి ఇక్కడ స్ట్రెంత్ ని పెంచే విధంగా ఇప్పటికే ఈ ప్రాంతం, ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు చాలా మంది వాళ్ళ డ్రాప్ అవుట్స్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. డ్రాప్ అవుట్స్ అవ్వకుండా విద్యార్థులందరూ కూడా పాఠశాలకు వచ్చి చదువుకునే విధంగా చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అఖిల భారత ఆదివాసీ వేదిక ఏఐటిఎఫ్ ఆధ్వర్యంలో, అలాగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు, అలాగే ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం, ఐటీడీ అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాలని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పర్మిషన్ తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని, విద్యా సంస్థ నడిపే విధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చింతలపూడి మండలం సీతానగరం గోడ్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద పామాయిల్ రైతులు ఆందోళన చేశారు.
తమకు గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ ఫ్యాక్టరీ యాజమాన్యం కావాలనే ఆయిల్ పర్సంటేజ్ ని తగ్గించి రైతులకు తక్కువ రేటుకు పామాయిల్ గెలలను కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 20% ఆయిల్ ఉండగా ఫ్యాక్టరీ యాజమాన్యం 17% మాత్రమే రేటు కట్టి రైతులకు ఇస్తాము అనడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ వద్ద పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేపట్టింది. గవర్నమెంట్ వారి మద్దతు ధర చెల్లించాలి. గవర్నమెంట్ వారి మద్దతు ధర చెల్లించాలి. గవర్నమెంట్ వారి మద్దతు ధర చెల్లించాలి. కాట్రేజ్ ఫ్యాక్టరీ నిరంకుశ వైఖరి నశించాలి. కాట్రేజ్ ఫ్యాక్టరీ నిరంకుశ వైఖరి నశించాలి. రైతుల ఐక్యత వర్ధిల్లాలి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్ అనే కార్యక్రమంపై ఓటర్లు అవగాహన పెంచుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శివజోజి, మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణలు తెలియజేశారు. పట్టణంలో ఉప్పలమెట్ట నందు ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియకు హాజరయ్యారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేస్తారు. ఏ విధంగా ఓటు నమోదు జరుగుతుంది అనే కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. బిఎల్ఓలకు సూచనలు ఇచ్చారు. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే అనే నినాదంతో ఎన్నికల కమిషన్ సర్ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు, ఈ విధానం ద్వారా నకిలీ ఓట్లు తొలగించడం జరుగుతుందని అన్నారు. చాలా చోట్ల ఒక వ్యక్తికి 2-3 ఓట్లు ఉంటున్నాయని, దీని ద్వారా దొంగ ఓటింగ్ పడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ప్రక్రియకు సహకరించాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబే. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466. బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనల దగ్గర జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్ తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం.
జంగారెడ్డిగూడెంలో పొట్టాయిగూడెం రోడ్డు నందు వెంచేసి ఉన్న కోదండ రామాలయం పునః నిర్మాణం చేసేందుకు స్వామివారిని బాలాలయంలోకి ప్రవేశపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుటీరం ఏర్పాటుకు శంకుస్థాపన పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ మాట్లాడుతూ గర్భాలయంలో ఉన్న మూల విరాట్ను బాలాలయంలోకి మార్చనున్నట్లు తెలిపారు. జూలై 2వ తేదీన స్వామివారి విగ్రహాలను బాలాలయంలోకి ప్రవేశించనున్నట్లు స్పష్టం చేశారు. వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఇప్పటి ఉన్న రామాలయం ప్రాంతం అప్పట్లో అగ్రహారంగా పిలిచేవారని, రామాలయం పక్కనే నడుపబడుతున్న ప్రభుత్వ పాఠశాల యాత్రికుల సత్రంగా ఉండేదని గ్రామస్తులు తెలిపారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, దేవధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ₹1,50,00,000 ఆలయ పునర్నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ పునర్నిర్మాణానికి దాతలు సహకరించాలని తొలి చందాదారుడిగా పట్టణానికి చెందిన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ ₹1,00,000 విరాళం అందించినట్లు తెలిపారు. ఆలయ అర్చకులు శ్రీనివాస్, సతీష్ ప్రత్యేక పూజాది కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు, పద్ది ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాల సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, బాలచిట్టమ్మ దంపతులు, గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, డెంటల్ డాక్టర్ చామర్తి శివరాం, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తడికమల్ల శ్రీనివాస్, పట్టణ ప్రముఖులు మండవల లక్ష్మణరావు, మహంకాళి రామ్మోహన్ రావు, కొప్పాక శ్రీనివాసరావు, పెనుమర్తి రామకుమార్, పాలపర్తి శ్రీనివాస్, దాకరపు కృష్ణ, తూటికుంట రాము, ఇనువడుగు రామాంజనేయులు, గడివేల రాధాకృష్ణ, కానూరి శ్రీనివాసరావు, దారా చక్రవర్తి, కోసూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రమేయం సీతాపదం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయుతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్యాశిస్సులతో మన జంగారెడ్డిగూడెం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఉపాలయం బాలాలయ శంకుస్థాపన కార్యక్రమం ఉదయం 8:01 మహావైభవపేతంగా పురప్రముఖులతోటి భక్తజనులందరి సమక్షంలో వైభవపేతంగా జరిగింది. అలాగే జూలై 2వ తారీఖున స్వామివారి యొక్క బాలాలయంలోకి మూల విరాట్లైనటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహాలని కూడా తరలించి అక్కడ పునర్నిర్మాణ కార్యక్రమం, ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. అనంతరం దేవాలయ నిర్మాణ కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తజనులందరూ కూడా, అలాగే మా యొక్క ఈవో గారు, ఈ యొక్క అందరి ఆధ్వర్యంలో గ్రామస్తుల యొక్క ద్రవ్య సహకారములతోటి దివ్యంగా పరిపూర్ణంగా పూర్తవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఆ మంగళాశాసనాలతో సీతారామచంద్ర స్వామి వారికి అనుగ్రహం ఈ గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో అతి పురాతనమైన, ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి పునర్నిర్మాణంలో భాగంగా బాలాలయ ప్రతిష్ఠ కార్యక్రమం ఇక్కడ జరిగింది. అయితే భారతీయ సనాతన ధర్మంలో రాముడే ఈ దేశానికి ఆదర్శ పురుషుడు. రాముడి యొక్క నడవడిక, జీవన విధానమే ఈ దేశానికి రక్ష. అందులో భాగంగానే ప్రతి గ్రామంలోనూ రామాలయాలు నిర్మితమవుతాయి. కూటమి ప్రభుత్వం కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, స్థానిక శాసనసభ్యులు కూడా ఈ జంగారెడ్డిగూడెంలో ఉన్న రామాలయాన్ని పునర్నిర్మించాలనే సంకల్పంతో వారు సిఫార్సుల మేరకు ఎండోమెంట్ శాఖ మంత్రులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు శాంక్షన్ చేసినటువంటి ₹1,50,00,000. ₹1,50,00,000 గ్రాంట్, కోటిల CGF ఫండ్ కింద ₹1,00,00,000 అయితే ₹50,00,000 ఇక్కడ స్థానిక భక్తులు సమకూర్చినటువంటి నిధి. ఈ మ్యాచింగ్ గ్రాంట్తో మన దేవాలయాలు కూడా మంచి ధర్మకర్తలు, అధ్యక్షులుగా అందరూ వచ్చారు, చైర్మన్లు. వీళ్ళందరూ కూడా ధర్మ పరిరక్షణ కోసము, ఎప్పుడు నిరంతరం దేవాలయాల పరిరక్షణ కోసము శ్రమిస్తున్నటువంటి ఈ బృందం అంతా కలిసి ఈ జంగారెడ్డిగూడెంలో ఈ రామాలయాన్ని అత్యంత వైభవపేతంగా తీసుకెళ్లి జంగారెడ్డిగూడెం ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, భక్తుల విశ్వాసాల కొరకు అద్భుతమైన రామాలయ పునర్నిర్మాణానికి ఈ రోజు శ్రీకారం చుట్టుకుంది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క హిందూ ధర్మ పరిరక్షణకు సూచిక అని సవినయంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. ఈ రోజున మన జంగారెడ్డిగూడెంలో వేయించేసి ఉన్న బొట్టారెడ్డి రోడ్లో వేయించేసి ఉన్న రామాలయానికి పునర్నిర్మాణం కోసం మన ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే మన ఎంపీ గారి సహకారంతో మనకి ₹1,50,00,000 శాంక్షన్ అయిందండి. దీని నిమిత్తం మన దాతలతోటి ఒక ₹50,00,000 ముందుగా బ్యాంకులో కట్టిన తర్వాత మిగతా ₹1,00,00,000 వాళ్ళు శాంక్షన్ చేశారు. టోటల్గా ఈ గుడి మొత్తం ₹1,50,00,000 అవుద్దని అంచనా. దీనికి ఈ దాతలు సహకరించిన దాతలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఈ రోజున మన బాల ఆలయానికి శంకుస్థాపన జరిగింది పొద్దున 8:05 అలాగే రేపు జూలై 2వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కూడా అందరూ విచ్చేసి భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు ఆలయ కమిటీ. జై శ్రీరామ్. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో వేయించేసినటువంటి
శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం ఈరోజు పునర్నిర్మాణంలో భాగంగా శ్రీ స్వామివారికి బాలాలయం నిర్మాణం కొరకు ఈ యొక్క పట్టణ ప్రముఖులందరి సమక్షంలో ఈ యొక్క శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా జరిగినది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క పట్టణ ప్రముఖులకు, అదేవిధంగా ఈ యొక్క నిర్మాణానికి సహకరించినటువంటి దాతలకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క పునర్నిర్మాణానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు సుమారు 1,50,00,000 రూపాయల అంచనాతో ఈ యొక్క నిర్మాణ పనులు శాంక్షన్ చేసి ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ చింతలపూడి శాసనసభ్యుల వారు సొంగ రోషన్ కుమార్ గారు యొక్క సిఫార్సుతో గౌరవ మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారు సహకారంతో ఈ యొక్క మా కమిషనర్ గారు ఈ యొక్క 1,50,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా పునర్నిర్మాణంలో భాగంగా ముందస్తుగా ఈ యొక్క ఆలయంలోని ప్రధాన విగ్రహాలను బాలాలయంలోకి మార్చవలసిన అవసరం ఉంది. దాని వరకు ఈరోజు బాలాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగినది. అదేవిధంగా వచ్చే నెల జూన్ 2వ తారీఖు 7:06 ఈ యొక్క మన ప్రధాన ఆలయంలోని విగ్రహాలను ఈ యొక్క బాలాలయంలోకి మార్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించబడను. ఈ యొక్క నిర్మాణ పనులు వెంటనే అనంతరం ఈ నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యి అతి తొందరగా ఈ యొక్క సుందరంగా రామాలయాన్ని యొక్క మీ భక్తులందరూ సహకారంతో నిర్మాణం చేయగలని తెలియజేస్తున్నాను. ఇట్లు కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్. ప్రతి ఒక్కరూ సర్ అనే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూటమి నాయకులు కోరారు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సర్ కార్యక్రమంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి ఇంటికి బిఎల్ఓలు వస్తున్నారని, వారితో పాటు వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్స్ సైతం వస్తారని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ పత్రాలను పూర్తి చేసి ఆధార్ కార్డుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా బిఎల్ఓలకు అందజేయాలని సూచించారు. నమస్కారం. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ పరంగా ఒక కార్యక్రమం జరుగుతుంది. వాటర్ వెరిఫికేషన్ కార్యక్రమం ఒకటి జరుగుతుందండి, సర్ ప్రోగ్రామ్. ఈ సర్ ప్రోగ్రాంలో భాగంగా స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఓట్లు అన్నీ కూడా వెరిఫై చేస్తానికి అన్నీ కూడా 2002కు ముందు 2002కు తర్వాత అని చెప్పని ఓట్ల వెరిఫికేషన్ చేస్తారండి. ఈ ఓట్ల వెరిఫికేషన్లో భాగంగా మీ ఇంటికి వచ్చి మన ఆ బూత్ లెవెల్ ఆఫీసర్లు మీ ఇంటికి వచ్చి మీ ఆధారాలు, మీ వివరాలన్నీ అడుగుతారండి. వాళ్ళు అడిగిన వివరాలన్నీ కూడా మీరు ఇస్తే మీ ఓట్లన్నీ కూడా మీకు మళ్ళీ ఇదవుతుంది. ఇది 20 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ అండి. ఇది మళ్ళీ ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాల దాకా జరుగుద్ది. ఈ ప్రక్రియలో భాగంగా మీ ఇంటికి వచ్చిన ఆ బూత్ లెవెల్ ఆఫీసర్కి మీరు వాళ్ళు అడిగిన వివరాలన్నీ కూడా ఇచ్చి మీ ఓటుని మీరు సమగ్రంగా ఉండేటట్టు చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి బూత్ లెవెల్ ఏజెంట్ల కింద పార్టీల వస్తారు, వాళ్ళందరూ కూడా వస్తారు. వాళ్ళకు కూడా మీరు అన్నీ కూడా చెప్పి చేసుకుని మీ యొక్క ఓటర్ని ఐడెంటిఫై చేసుకుని చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ కూడా మీ ఇంటికి వచ్చిన బూత్ లెవెల్ ఆఫీసర్కి మీ ఆధార్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్, 2 పాస్పోర్ట్ ఫొటోస్ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలండి. రెడీగా పెట్టుకుంటే వెంటనే మీ ఓటర్ని అక్కడికక్కడే ఎన్రోల్ చేసి అన్నీ చేస్తారని చెప్పి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్లు అన్నీ కూడా అప్లికేషన్ చేసి ఆన్లైన్ చేస్తారు. అవి మీ ఓట్లు ఏదైనా తేడా పాడ ఉన్నా, వాళ్ళ డబుల్ ఎంట్రీ ఉన్నా ఇవన్నీ కూడా ఒకవేళ ఒక ఓటు ఒకే రాష్ట్రం ఒకే దేశం కింద ఉండాలని చెప్పని ఆ నినాదంతో పనిచేస్తుందండి. ఇది కూడా ఈ ఓటుని మన ఓటుని మనం జాగ్రత్తగా చూసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు జంగారెడ్డిగూడెం పట్టణంలో సర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనే కార్యక్రమం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశము 1 నేషన్ 1 ఓటు, అంటే దేశంలో ఒక పౌరుడికి ఒకే ఓటు ఉండాలి అనేది. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమము. దీంట్లో ఏంటంటే 2002 ఓటర్ల నమోదాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుని ఓటర్ చెకింగ్ అనేది జరుగుతుంది. ఓటర్ లిస్టును శుద్ధి చేయటం అంటే ఉదాహరణకి ఇప్పుడు నాది 43వ బూత్లో 1820 ఓట్లు ఉండేవి. కానీ నేను పరిశీలించినప్పుడు దాంట్లో ఒక 40 ఓట్లు రిపీటెడ్, నా ఓటే 3 సార్లు రిపీటెడ్ ఉంది. చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఓట్ల వల్ల ఏమవుతుందంటే జనాభా కూడా ఎక్కువ పెరుగుదల చూపిస్తుంది. 49,450 ఓట్లు జంగారెడ్డి జనాభాలో 10,000 ఓట్లు లేనివి ఎక్సెస్ జనాభా కింద ఉంటుంది. ఇవన్నీ డిలీషన్ చేసి శుద్ధి చేయాలి అంటే ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం పెట్టారు. కాబట్టి దీంట్లో బూత్ లెవెల్ ఆఫీసరు ప్రతి ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎమ్యూనరేషన్ ఫారం పార్షియల్గా నింపిన ఎమ్యూనరేషన్ ఫారం తీసుకుని మీ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీరు వారికి ఇవ్వాల్సినవి మీ ఆధార్ కార్డు, ఓటు కార్డు, మీ పాస్పోర్ట్ ఫోటో అన్నీ సిద్ధం చేసుకుని మీకు సంబంధించిన ప్రూఫ్లన్నీ చూపిస్తారు. చనిపోయిన ఓట్లు ఉంటే అవి డిలీట్ కొడతారు. మల్టిపుల్ ఓట్లు ఉన్న
వాటిని కూడా రిమూవ్ చేస్తారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు విధానం ఉండాలి అనేది. దీంట్లో రాజకీయ పార్టీల ప్రాధాన్యత ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీకి BLA 2 అంటే బూత్ లెవెల్ ఏజెంట్ 2 అనే వ్యక్తి ఉంటారు. కాబట్టి మీకు ఏదన్నా సహాయ సహకారాలు కావాలన్నా, దాంట్లో ఏదన్నా హెల్ప్ కావాలన్నా వీళ్ళు సహాయకులుగా ఉంటారు. ఆఫీసర్ మాత్రం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి. ఒకవేళ మీరు ఇంట్లో లేకపోతే మీ ఇంటికి నోటీస్ ఇస్తారు, మీ ఇంట్లో ఇమ్యూనరేషన్ ఫారం పెడతారు, కలెక్ట్ చేసుకుంటారు. మీకు ఏదైనా సహాయ సహకారాలు అంటే అన్ని రాజకీయ పార్టీల నుంచి మీకు సహాయం చేయడానికి మేమందరము ఉన్నాము. ఎవరు ఓటు అనవసరంగా తీరు. కాబట్టి మన ఓటు మనం ఇక్కడే నివసిస్తున్నాము, మన ఆధారాలు చూపించగలగటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము. దీనికి అందరం సహకరిస్తాము, ప్రచారం చేద్దాము. ఎటువంటి మీకు అనుమానాలు ఉన్నా రాజకీయ పార్టీ ప్రతినిధులు సంప్రదించవచ్చు. కూటమి నుంచి 3 పార్టీలు ఉన్నారు, మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. మేము మీకు సహాయకులుగా మాత్రమే ఉంటాము. ఆఫీసర్ మీకు అన్ని గైడెన్స్ చేస్తారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ 24 సంవత్సరాలకు జరిగే ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జంగారెడ్డిగూడెం కూటమి పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దీని ద్వారా ప్రతి ఇంటికి కూడా BLO గవర్నమెంట్ నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని వస్తారు. దాన్ని పూర్తిగా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. 1987కు ముందు ఎవరైతే ఓటర్గా ఉన్నారో వారు కొంచెం వివరాలు అదనంగా పూర్తి చేయవలసి ఉంటుంది. మిగిలిన వారు తక్కువ సమాచారం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లన్నీ తొలగిపోతాయి. అర్హులు ఓట్లు తొలగిపోకుండా చూసుకోవాలి. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు 1 నేషన్ 1 ఓటు, దీన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే దీనికి మీకు ఏదన్నా ఓటు తొలగించే విషయంలో మటుకు అక్కడ BLA సమక్షంలో అన్ని వివరాలు వివరించిన తర్వాత మాత్రమే అనర్హులను తొలగించడం జరుగుతుంది. అర్హులు ఎవరు కూడా ఓటు మిస్ అవ్వకుండా జాగ్రత్త వహించండి. ఎన్యూమరేషన్ ఫారం ఎవరైతే BLO వస్తారో దాన్ని అశ్రద్ధ చేయవద్దు. 1కి 2 సార్లు 3 సార్లు ఇంటింటికి వస్తారు. ఈ ఫారాన్ని పూర్తి చేసి ఓటు హక్కు కాపాడుకోవాల్సిందిగా జంగారెడ్డి టౌన్లో ఉన్నటువంటి ఓటర్స్ అందరికీ విజ్ఞప్తి. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ జంగారెడ్డిగూడెంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పలు ప్రాంతాలను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజి, కమిషనర్ వెంకటరమణ పరిశీలించారు. ఎస్టీ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. పట్టణంలోని ఉప్పలమెట్ట ఎస్టీ ప్రాంతంలో స్థానికులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కంప రాజేంద్ర పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుకాల ఉన్న గిరిజన మహిళా కళాశాల వసతి గృహాన్ని పరిశీలించారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన సందర్భంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్థానిక క్షేత్రస్థాయి సంబంధిత అధికారులను ఆయన కోరారు. జంగారెడ్డిగూడెంలో రామచంద్రపురం ప్రాంతంలో రాజనాల రమాదేవికి చెందిన 625 గజాల స్థలాన్ని ఉండి కృష్ణవేణికి వీలునామా ద్వారా ఇచ్చినట్లు నకిలీ వీలునామా తయారు చేసి రాజనాల రమాదేవి మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించిన కేసులో 4 ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ASP సుస్మిత రామనాథన్ తెలియజేశారు. అంతేకాకుండా తక్కువ కాలంలో ఆ స్థలాన్ని విభజించి మత్స లోవరాజు, కారిచల్ల సుజాత రిజిస్టర్ చేయించి వేగవరం గ్రామానికి చెందిన పల్లి సత్యబాబు, కంపారం చంద్రకళకు కొనుగోలుదారులుగా విక్రయించినట్లు తెలిపారు. నకిలీ పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్స్ చేయించడంపై ఉండి కృష్ణవేణి, మత్స లోవరాజు, సింగంశెట్టి సత్యరాజు, జట్టి ఉమామహేశ్వరరావు, సజ్జా రమేష్ బాబు, గెడా సుబ్రహ్మణ్యం, దాసరి సురేష్ అలియాస్ స్టాలిన్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో SI వీరప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ ఉమా పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రీసెంట్గా మనకి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఈ రజనల రామాదేవి అన్ని ఒక పెటిషనర్ వచ్చారు. ఆ పెటిషనర్ పేరులో కొంచెం 600 యార్డ్స్ ల్యాండ్ ఉంది, హౌసింగ్ సైట్ అని జంగారెడ్డిగూడెంలో ఆ లేడీ పేరు మీద ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఆ ల్యాండ్ని వేరు కొంతమంది వాళ్ళు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ప్రకారం మనం వెరిఫై చేసి ఈ FIR కట్టడం అనేది జరిగింది. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఈ 164/2026 క్రైమ్ నంబర్లో కేసు కట్టాము. ఈ కేసు కట్టి మనం వెరిఫై చేస్తున్నప్పుడు రమాదేవి అని పెటిషనర్ పేరు మీద ఒక 600 యార్డ్స్ హౌసింగ్ సైట్ జంగారెడ్డిగూడెం ఉంది. ఆ హౌసింగ్ సైట్ని కొంచెం ప్రీవియస్గా ఒక షార్ట్ టైం గ్యాప్లో ఒక 4-5 మంత్స్ టైం గ్యాప్లో ఒక 6 ట్రాన్సాక్షన్స్ జరిగింది. అవన్నీ ఫేక్ ట్రాన్సాక్షన్స్. ఎలా చేశారు అంటే ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ ప్రిపేర్ చేసి, ఫేక్ వీల్నామా ప్రిపేర్ చేసి, ఈ ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ చనిపోయారు, మేము వాళ్ళు రిలేటివ్
అన్ని SRO ఆఫీస్లో రిజిస్టర్ చేసుకున్నారు. అలాంటి రిజిస్టర్ చేసి ఆ ప్రాపర్టీని 300 స్క్వేర్ యార్డ్స్గా పార్టీషన్ చేసి ఇంకా ఒక ట్రాన్సాక్షన్ చేసి అండ్ లాస్ట్గా ఒక 6 ట్రాన్సాక్షన్స్ అలాంటి 600 స్క్వేర్ యార్డ్స్లో జరిగింది. మనం కేసు కట్టి వెరిఫై చేస్తున్నలో ఇనీషియల్గా మనం 6 అక్యూజ్డ్ని సైట్ చేస్తాం. ఇంకా ఈరోజు అరెస్ట్ చేసి ఈ ఇనీషియల్ అక్యూజ్డ్ ఎవరి నుంచి ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అయిందో ఉండి కృష్ణవేణి అని ఒక లేడీ, ఆ లేడీ క్లెయిమ్డ్ టు బి ద రిలేటివ్. ఈ ఒరిజినల్ పెటిషనర్ ల్యాండ్ ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళు రిలేటివ్ అని క్లెయిమ్ చేసి ఆ లేడీ చనిపోయారు అని ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ అండ్ ఫేక్ వీల్నామా యూజ్ చేసి ఎవరు ఈ అఫెన్స్ స్టార్ట్ చేశారో ఆ లేడీ క్వశ్చనింగ్ అనేది జరిగింది. ఆ క్వశ్చనింగ్ నుంచి మనం ఇంకా కొంచెం అక్యూజ్డ్ని ఐడెంటిఫై చేశాము. అలాగే టోటల్ 7 అక్యూజ్డ్ మనం FIRలో సైట్ చేసినది కాకుండా ఇంకా ఒక 4 అక్యూజ్డ్ ఎక్స్ట్రా ఐడెంటిఫై చేసి ఈ కేసు అనేది ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరిగింది. సో మొత్తం 7 మెంబర్స్ ఈరోజు అరెస్ట్ చేశాము. ఇదిలో చూసారు అంటే ఉండి కృష్ణవేణి, దిస్ లేడీ ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఈ ఫేక్ డెత్ సర్టిఫికేట్ చూపించి రిజిస్టర్ చేసిన పర్సన్. కానీ ఈ పర్సన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింగంశెట్టి సత్యనారాయణ ఆర్ సత్యరాజు, సింగంశెట్టి సత్యనారాయణ అలాగే సత్యరాజు, జెట్టి ఉమామహేశ్వర్ రావు, ఈ ఇద్దరు ఈ స్కీమ్లో ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్ ఈ ఫేక్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది మాస్టర్ మైండ్స్ అనేది మనం ఐడెంటిఫై చేసుకున్నాము. వాళ్ళు గైడెన్స్లో ఒక ప్లాట్ని ఐడెంటిఫై చేసి ఓనర్ ఎవరు లేదో ఆ ప్లాట్ను ఐడెంటిఫై చేసి బయట ఉన్న వాళ్ళు, ఈ పెటిషనర్ కూడా జంగారెడ్డిగూడెంలో స్టే చేయట్లేదు, బయట ఉన్నారు, అలాంటి ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ఓనర్ చనిపోయారు అని ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. ఈ ఫేక్ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడానికి సజ్జా రమేష్ బాబు, గేడా సుబ్రహ్మణ్యం అన్ని ఇద్దరు ఫ్రమ్ జంగారెడ్డిగూడెం, వాళ్ళు ఇద్దరు కూడా ఇదిలో ప్లాన్ చేసి వాళ్ళకి ఇచ్చారు. ఈ ల్యాండ్ ఈ హౌసింగ్ సైట్ చాలా కాలం గాలిగా ఉంది, ఆ హౌస్ ఓనర్స్ ఎవరు ఇక్కడ లేదు, ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ లేదు అని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఈ డెత్ సర్టిఫికేట్ అనేది ఫ్యాబ్రికేట్ చేశారు. తర్వాత మనకి దాసరి సురేష్ అలయస్ స్టాలిన్ అని కొవ్వూరులో హీఈస్ అ డాక్యుమెంట్ రైటర్. ఈ డాక్యుమెంట్ రైటర్ ఈ ఫేక్ వీల్నామా ఈ చనిపోయిన పర్సన్ షీ ఈజ్ మై రిలేటివ్, ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది ఈ పర్సన్కి ఈ ఉండి కృష్ణవేణికే వస్తుంది అని ఫేక్గా వీల్నామా ప్రిపేర్ చేసి ఈ రిజిస్ట్రేషన్ జరగడానికి ఇంపార్టెంట్గా ఈ ఫేక్ వీల్నామా ప్రిపేర్ చేశారు. సో ఈ దాసరి సురేష్ ఈ ఫేక్ వీల్నామా ప్రిపేర్ చేసి అన్ని డాక్యుమెంట్ రైటింగ్ అనేది జరిగింది. ఈ 6 ట్రాన్సాక్షన్స్ ఆల్మోస్ట్ హ్యాపెండ్. ఈ లాస్ట్గా మనం చూసాము అంటే జెన్యున్ కస్టమర్స్ లాస్ట్గా ప్రాపర్గా మనీ ఇచ్చి ఈ పీపుల్ నుంచి బై చేసుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఈ రిజిస్టర్ చేసిన ఇద్దరు మనం FIRలో సైట్ చేసాము, వాళ్ళ పేరు కూడా కనపడుతుంది కాబట్టి ట్రాన్సాక్షన్స్లో, కానీ వాళ్ళు తెలియకుండా ఈ ప్రాపర్టీ ఫోర్జరీ చేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అని తెలియకుండా వాళ్ళ పేరులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మనీ ఇచ్చి తీసుకున్నారు. సో ఈ కేసెస్లో ఇప్పుడు చూసుకున్నాము అంటే మనం 7 అక్యూజ్డ్ ఈరోజు అరెస్ట్ చేసుకున్నాము. దే ఆర్ ఉండి కృష్ణవేణి, మత్స లోవరాజు, సింగంశెట్టి సత్యనారాయణ, జెట్టి ఉమామహేశ్వరరావు, సజ్జా రమేష్ బాబు, గేడా సుబ్రహ్మణ్యం అండ్ దాసరి సురేష్, ఈజ్ అ డాక్యుమెంట్ రైటర్ ఫ్రమ్ కొవ్వూరు. ఇవందరినీ రిజిస్టర్ చేసుకున్నాము. ఇదిలో మనం చూసాము అంటే ఈ సింగంశెట్టి సత్యనారాయణ వాళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది, ఇలాంటి చీటింగ్ కేసెస్, ఫోర్జరీ కేసెస్ ప్రీవియస్లో కూడా కొంచెం కేసెస్ ఉంది. సో ఈసారి కూడా ఈ స్కామ్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఇదిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అని కూడా ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేషన్ అనేది జంగారెడ్డిగూడెం SI గారు ప్రసాద్ అండ్ టీమ్ ఇది ఫాలో చేసి ఈరోజు ఇక్కడ జంగారెడ్డిగూడెంలో 5 పీపుల్ని అరెస్ట్ చేశారు. ఈ డాక్యుమెంట్ రైటర్ని కొవ్వూరు వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశారు. తర్వాత ఈ ఫేక్ రిజిస్ట్రేషన్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్డ్గా ఉన్నారు అని కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎవరెవరు పార్టిసిపేషన్ కనపడుతుందో వాళ్ళు కూడా దే విల్ ఆల్సో బి అరెస్టెడ్. భూములు, భవనాలు, ఆస్తులు క్రయ విక్రయాలు చేసుకునే ముందు సంబంధిత ధృవపత్రాలు 1కి 2 సార్లు పరిశీలించుకుని సొంతం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం ASP సుస్మిత రామనాథన్ కోరారు. లేకుంటే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మోసపూరితమైన నకిలీ పత్రాలుగా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఇంకా 1000 మంది పార్టిసిపేషన్ కనపడుతుంది అంటే వాళ్ళు కూడా అరెస్ట్ విల్ బి టేకింగ్ ప్లేస్. ఈ ఇన్వెస్టిగేషన్ని మన జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ SI NV ప్రసాద్ గారు ఈ ఇన్వెస్టిగేషన్ గట్టిగా జరిగింది. ఈ అరెస్ట్ అనేది జరిగింది. ఇప్పుడు రిమాండ్కి కూడా వాళ్ళు దే విల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మెజిస్ట్రేట్. ఇలాంటి జంగారెడ్డిగూడెం ప్రజలకి అందరికీ మన పోలీస్ సైడ్ నుంచి ఏం చెప్తున్నాము అంటే
మీరు ఒక ల్యాండ్ ప్రాపర్టీ ఆర్ హౌస్ ఏదైనా కొనుక్కున్నప్పుడు ఈ ఈసీ అనేది వెరిఫై చేయండి. ఈ ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగింది, ఈ కొంత సమయం షార్ట్ స్పాన్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగిందా లేదా, ఒరిజినల్ ఓనర్స్ ఎవరు అని కొంచెం వెరిఫై చేసి రిజిస్ట్రేషన్కి ప్రొసీడ్ చేయండి. మీకు ఈసీలో చాలా ట్రాన్సాక్షన్స్ రీసెంట్గా లాస్ట్ 1 yearలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కనపడింది. అలాంటి కనపడుతుంది అంటే కొంచెం అవేర్గా అలర్ట్గా ఉండమని అడుగుతున్నాము. ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్, డెత్ సర్టిఫికేట్ ఆర్ ఎనీ అదర్ డాక్యుమెంట్స్ ఫేక్గా చేసి మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు అని ఐడెంటిఫై చేశారు అంటే పోలీస్ స్టేషన్కి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కేస్ విల్ బీ ప్రాంప్ట్లీ రిజిస్టర్డ్. ఇన్వెస్టిగేషన్ అనేది కూడా మంచిగా చేసి ఈ అరెస్ట్ అనేది కూడా చేస్తాము అని అందరికీ చెప్తున్నాను. ఇలాంటి ఈ కేసెస్లో ఇలాంటి ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళ మీద స్ట్రిక్ట్గా యాక్షన్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ పోలీస్. జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ కార్యాలయం ద్వారా గోల్డ్ తనఖా పెట్టిన బాధితుల విషయంపై ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తొలిసారిగా మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిటీ న్యూస్ వేసిన ప్రశ్నకు ఆమె స్పందించారు. గోల్డ్ వ్యవహారంలో విచారణ జరుగుతుందని, ఇప్పటికీ 4 కేజీల బంగారం అపహరణకు గురైనట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఇంకా కేసు పూర్వపరాలను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. ఓన్లీ మనకి ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద బ్యాంక్. అది మనం ఇన్ఫర్మేషన్ కంప్లైంట్గా తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ హ్యాపెండ్. అదిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అదిలో ఎవరెవరు ఇన్వాల్వ్డ్ అనేది క్వశ్చన్ చేసి we will proceed with the investigation. Preliminary enquiry ప్రకారం 4.5 kgs, 4.5 approximately 4 kgs మనకి చెప్తున్నారు. సో ఎఫ్ఐఆర్ కూడా ఈ 4 kgsకి రిజిస్టర్ చేసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో గ్యాస్ బుక్ చేసుకున్న 25 రోజులకే గ్యాస్ సిలిండర్స్ తీసుకోవచ్చు. జీవో విడుదల చేసిన ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న కూటమి నాయకులు. జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్టలో ఎన్యూమరేషన్ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన తహసీల్దార్ శివజ్యోతి, కమిషనర్ వెంకటరమణ. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్డు నందు కోదండ రామాలయం పునర్నిర్మాణ పనులు, బాలాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన భక్తులు. గిరిజన గ్రామాలలో పాఠశాల తరగతి గదులు కుదింపును నిరసిస్తూ నిరసన బాట చేపట్టిన గిరిజన విద్యార్థి సంఘాలు, గ్రామస్తులు. జంగారెడ్డిగూడెం పోలీసులచే భారీ భూ కుంభకోణం ఛేదన, 7 నిందితుల అరెస్ట్. వార్తలు సమాప్తం. నమస్కారం.